అందుచేత ఆ ఘట సర్పము బయలు వెళ్ళి సముద్ర తీరంలో నిలిచెను. బాగా వినండి. ఆ ఘట సర్పం అంట ఆగ్రహం తెచ్చుకుందంట. సైతానికి ఎలా ఉంది తెలుసా? గొప్ప ఆగ్రహం ఉంది, కోపం ఉంది, ఉగ్రతతో ఉంది. ఎవరిని ఏం చేద్దామని తిరుగులాడుతుంది. గర్జించు సింహం లాగా వలే తిరుగుతుంది. ఎవరి కోసం తెలుసా? దేవుని ఆజ్ఞలు గైకొని, ఎవరైతే దేవుని ఆజ్ఞలు గైకుంటున్నారో వారి కొరకు తిరుగుతుందంట. వారిని పడగొట్టాలని, అవమానపరచాలని, వారిని దుఃఖపెట్టాలని తిరుగుతూ ఉంది. ఇంకా యేసుని గూర్చి సాక్ష్యం ఇచ్చే వారు ఉన్నవారైనా వారి సంతానము వారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. మనం మంచిగా ఉన్న మన పిల్లల్ని ఏదో ఒకరికి బాధ పెట్టి అవమానం తెచ్చేటట్లుగా చేస్తున్నాను. యేసుని గురించి సాక్ష్యం ఇచ్చే ఒక ఫ్యామిలీ ఉన్నారనుకోండి, వారిద్దరూ మంచిగా ఉండి ప్రార్థనలో ఉంటే వారి సంతానం, వారి పిల్లలు, దేవుడు ఏమంటున్నాడు? నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను, నీ పిల్లలు నేను వృద్ధి పొందిస్తాను, నీ పిల్లలు దేవుని గురించిన ఉపదేశమును పొందుకుంటారంటే సాతాను ఏం చేస్తుందట? వారి సంతానమును శేషించిన వాటితో యుద్ధం చేయడానికి అదంట బయలు వెళ్ళి సముద్ర తీరం ఉంది. ఎంతమంది పిల్లలండి బీచ్కి వెళ్ళిపోయి నీటిలో వెళ్ళి చనిపోవట్లేదా? కాచుకొని ఉంది. ఎవరి గురించి ఎవరిని ఏం చేద్దునా అని చాలా జాగ్రత్త కలిగి ఉన్నాం. మెలకు కలిగి ప్రార్థన చేద్దాం మన పిల్లల కొరకు. అప్రమత్తంగా ఉంటున్నారు. మీరు 22 సంవత్సరాల అబ్బాయి చూశారు కదా మొన్న పేపర్లో, మనకు అబ్బాయి లారీ ఉద్దేశం వాడే యాక్సిడెంట్ చేసి చనిపోయాడు. చిన్న పిల్లలు చనిపోతున్నారండి. 30 సంవత్సరాల లోపున యవ్వనస్తులు చనిపోతుంది. ఎంత బాధాకరమండి. అందుకే రాయబడి ఉంది కదా, చూడండి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం చదవండి. వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములలో యవ్వనులు లేకుండా వారిని నాశనం చేయటకే మరణము మన కిటికీల గుండా ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. నేనేమంటానంటే, వీధుల్లో ఒకప్పుడు మన పిల్లలు ఏం చేసేవారు? చక్కగా ఆడుకునేవారు. అందరూ వినాలి. పిల్లలు ఎలాగా చక్కగా ఆడుకునేవారు కదండి. సాయంత్రం అయితే బయటికి పంపిస్తే ఎంత చక్కగా ఆడుకుంటూ ఎన్ని ఆటలు ఆడేవారు. ఇప్పుడు పిల్లలు వీధుల్లో కనబడలేదు. వీధుల్లో లేకుండా, వారు ఆడుకోకుండా, వారు లేకుండా, అక్కడ కనబడకుండా చేసింది ఎవరో కాదు, సెల్ ఫోన్ కదండి. సాతాను ఎంతలాగా బంధించేస్తుంది మన పిల్లల్ని. అంతేకాదు, మార్గములలో యవ్వనులు లేకుండా, వెళ్ళే మార్గములో బైక్ వేసుకొని వెళ్తున్న మార్గములో యవ్వనస్తులు కనబడకుండా యాక్సిడెంట్ అయిపోయి చనిపోయేటట్లు చేస్తుంది సాతాను. అంతేకాదు, మన ఇళ్లల్లో మన కిటికీలు ఉంటే ఏంటంట? మరణము కిటికీల్లో నుండి ఎక్కుతుంది, సముద్రాల దగ్గర ఉంటుంది, అక్కడ చూసిన యాక్సిడెంట్. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నేను ఏం చేస్తున్నాం? సంవత్సరం అయిపోతుంది కదా. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. ఏదైనా చేయగలిగామా? ప్రార్థన చేస్తున్నావా? ఇంకా ప్రార్థన చేయాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి 9వ అధ్యాయం 20వ వచనం చదవండి. స్త్రీలారా, యెహోవా మాట వినండి, మీరు చెవి యొగ్గి ఆయన నోటి మాట ఆలకించండి. స్త్రీలందరికీ నేను చెప్తున్న మాట, చెవి యొగ్గి ఆలకించండి. ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు మీతో, మీ పిల్లల విషయంలో. ఎన్నో విద్యలు నేర్పుతున్నారు కదా, ఎంత ఖర్చు పెడుతున్నారు. నేను మొన్న ఒక అమ్మాయిని అడిగాను, చిన్న అమ్మాయి గట, ఎంతో 1-2 లక్షలు స్కూల్ ఫీజు అన్నారు. షాక్ అయ్యాను నేను కాలేజీలో కూడా ఎవరో అంత డబ్బులు కట్టినట్టు నాకు తెలియదు. ఇప్పుడు ఉందలే, అంతంత డబ్బు వెచ్చిస్తున్నాం, వాళ్ళు బాగుండాలని చూస్తున్నాం. అయితే మీ అందరికీ ఒక మాట, స్త్రీలారా, యెహోవా మాట, నా మాట కాదు, దేవుని మాట వినండి. మీరు చెవియోకి ఆయన నోటి మాట ఆలకించండి. మీ కుమార్తెలకి ఏం నేర్పించండి. మరి రోదన చేయాలంటే మీరు చేయాలి కదా.
చెప్తున్నారు మాకు కాదన్నట్టు ఉండకండి. బ్రదర్స్ మీకు కూడా లేవండి, ప్రార్థన చేయండి. మీ పిల్లలు ఎక్కడ ఉన్నారో చూడండి. రాత్రంతా ఏం చేస్తున్నారో గమనించండి. ఎందుకు ఉదయం లేవలేరు? ఫోన్ దగ్గర ఉండిపోతున్నారు. జాగ్రత్త కలిగి ఉండండి. చాలా అప్రమత్తంగా ఉన్నారు. నేనేం చేస్తున్నాను? చెవి యొక్క ఆయన నోటి మాట ఆలకించండి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పించండి. ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్పించండి. కన్నీటితో వారిని కాపాడుకోండి. దేవుని స్తోత్రం. ఎంతగా ప్రార్థన చేస్తారో, ఎంతగా దేవుని సన్నిధిలో పెడతారో అంతగా వారు వాడబడతారండి. మీకే తెలియదు మీ పిల్లలు ఏమవ్వబోతున్నారు. అంతగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. యెహోషువతో అంటాడు కదా దేవుడు, మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను. దేవుని స్తోత్రం. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నీ కాళ్ళ కింద అందరినీ ఉంచుతామన్నాడు. దేవుని స్తోత్రం. విరుగొట్టుటకు, పగలగొట్టుటకు అన్నిటికీ అధికారాన్ని ఇస్తాడు. ఎవరికి? యెహోషువకి. మీరు అనుకుంటున్నారు సార్ మా పిల్లలు ఎందుకు పనికిరాడండి, ఎప్పుడు ఆడతాడండి, తెలియదండి, వాడు ఎప్పుడు ఇలా ఉంటాడు, ఎలా ఉన్నాయి. వాడి పట్ల దేవుని ప్రణాళిక గొప్పగా ఉంది. దేవుని స్తోత్రం. నీ పిల్లల కోసం నువ్వు కన్నీరు విడుస్తున్నావు కదా, ఒకరోజు చూడండి వారు మంచి ప్రయోజకులై మీకు కనబడతారు. దేవుని స్తోత్రం. ఇదే సంఘంలో, ఇమాన్యుయేల్ సంఘంలో సాక్ష్యం ఇచ్చి గణపరిచే రోజు రాబోతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిలో మీరు కూడా ఉండాలని ఆశిస్తున్నారా? మీ పిల్లలు ఉండాలని ఆశిస్తున్నారా? మీ పేరుతో ఇక్కడ చూస్తున్నట్లయితే మీ కుమారుడు కూడా యేసుక్రీస్తు అవుతాడు. ఎందుకంటే 14 తరాలు, మళ్ళీ 14 తరాలు, మళ్ళీ 14 తరాలు, ఇంకా 14 తరాలు. ఇప్పుడు తరం కూడా గొప్పగా దేవుడు వాడుకోబోతున్నాడు. దేవుని స్తోత్రం. మన పిల్లల్ని ప్రయోజకులుగా చేయబోతున్నాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని అనగలుగుతున్నామే. నీ దేవుడు కాదా? నీ పేరుతో దేవుడు అంటారు కదా. మీ పక్కన ఉన్న వారందరూ ఏమంటారు? వాళ్ళన్న వారి దేవుడు అండి. వారి దేవుళ్ళనే ఉంటారండి. వారి పిల్లలు కూడా బుద్ధిగా ఉంటారని అని చెప్పే జాబితాలోకి, ఆయన వంశావళిలోకి మంచి క్యారెక్టర్స్గా పిల్లలు ఎలాగైతే చేశారో అలాంటి క్యారెక్టర్లు, మంచి క్యారెక్టర్లు వాళ్ళందరూ ఉంచబడుదురు గాక. దేవుడు వారిని అత్యధికంగా దీవించును గాక. అంతంత గొప్ప వారిగా దేవుడు వారిని మార్చబోతున్నాడు. దేవుని స్తోత్రం. తప్పకుండా దేవుడు మారుస్తాడన్న వారందరూ దేవుని స్తోత్రాలు చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అసలు మా పిల్లలు యేసయ్య అంటేనే తెలియదు, మా మనవాళ్ళకి మనవరాలకి యేసయ్య అంటేనే తెలియదు అనుకుంటున్నారేమో. అబ్రహాం తండ్రి ఎవరండి? తెర ఏం లేదు, విగ్రహాలు చేసుకునేవాడు. వాడి కుమారులే అబ్రహాం గారు. దేవుని స్తోత్రం. మార్చలేదా? నడిపించలేదా? నీ పిల్లలు నడిపించలేదా దేవుడు? తప్పకుండా నీ పిల్లలకి దేవుడు కాపుదలిస్తాడు. గొప్ప ఉన్నత స్థానంలో ఉంటారు. అబ్రహాం కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నట్టుగా మన పేరుతో కూడా ఒకనొక దినాన ప్రజలందరూ చెప్పుకుందరుగాక. దేవుడి చిన్న మాటలు మన వెనుకల్లో జీవించి ఆశీర్వదించుగాక. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ వందనాలు. ఇప్పుడు విన్న వాక్యం గురించి ప్రార్థన చేయడానికి ఆవిని వస్తుంది. స్తోత్రం స్తోత్రం దేవుడా, ఈరోజు మేము వచ్చినందుకు మా కృప ఇచ్చావు దేవుడా. మేము వెళ్ళేంత వరకు మాకు కృప ఉంటుంది దేవుడా. ఇప్పుడు స్కిట్ ఇంకా డాన్స్ అవుతుంది దేవుడా, అప్పుడు మా తోడై ఉన్నాను దేవుడా. అన్నిట్లో మాకు తోడు ఉండి మేము బాగా అన్నీ చేయనట్టు చూడండి దేవుడా. ఎగ్జామ్స్ మళ్ళీ వస్తున్నాయి దేవుడా, దాంట్లో బాగా రాసినట్టు చూడండి దేవుడా. పాస్ మార్క్స్ వచ్చినప్పుడు చూడండి దేవుడా. ఇచ్చినప్పుడే నామంలో అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడు నాటకం ఉంటుంది కాబట్టి ఎవరు వెళ్ళిపోకూడదు. ఇప్పుడు సండే స్కూల్ పిల్లలు వచ్చి నాటకం వేస్తారు, అందరూ చూడాలని కోరుతున్నాం. తర్వాత డాన్సెస్ కూడా ఉంటాయి. లాస్ట్లో రిజల్ట్ కూడా ఇస్తారు. బహుమానం ఎవరికి కార్యక్రమం జరగబోతుంది. అయితే మన మధ్యలో
వదిలేయండి, నేను వేరే ప్రోగ్రామ్కి వెళ్ళాలి. బహుమానం మీకేలే కానీ ఇంత బలం ఉన్నాక ఏం తింటారు? మీరు ఇంత బలం ఉండడానికి రోజు పొద్దున 5 లీటర్లు పాలు, 50 గుడ్లు, మధ్యాహ్నం 10 కోళ్ళు, 10 కేజీల అన్నం తింటాను. ఓహో, కూర్చుని బహుమానం మీకే. ఇప్పుడు మన మధ్యలో జ్ఞాని రాబోతున్నారు. చప్పట్లు కొట్టి వెళ్తాను. ఇక్కడ బహుమానం ఎవరికి అనే కార్యక్రమం జరుగుతుంది కదా, ఆ బహుమానం నాకే. ఎందుకంటే నేను ఎన్నో క్లాసులు చదివాను. అవి ఏంటంటే ఎల్కేజీ, యూకేజీ, పీకేజీ, ఎన్నో యూనివర్సిటీలు తిరిగాను. అవి ఏంటంటే అంగన్వాడీ, పాలబడి, పప్పుబడి. ఈ బహుమానం నాకే. నయం, పిండి పని చదవలేదు. ఇప్పుడు మన మధ్యలో బిజినెస్ ఉమెన్ రాబోతుంది. చప్పట్లు కొట్టి వెళ్తాను. అందరికీ మీకు కూడా దండాలు. నేను ఎవరో గుర్తొచ్చేనా? సగం బాగా గుర్తు చేయాలా? చేపలు ఇప్పుడైనా గుర్తొచ్చేనా? ఈ కార్యక్రమంలో నాకే బహుమతి వస్తుంది. ఇప్పుడు మన మధ్యలో యూట్యూబర్స్ రాబోతున్నారు. చప్పట్లు కొట్టి వెళ్తాను. హాయ్ అందరికీ. మీరందరూ నల్లగా ఉన్నారని బాధపడుతున్నారా? జుట్టు రాలుతుందని బాధపడుతున్నారా? అయితే నా దగ్గర ఒక చిట్కా ఉంది. 1 కేజీ గన్నేరు పప్పు తీసుకొని బాగా రుబ్బి మొహానికి ఫేస్ ప్యాక్ లా అప్లై చేసుకుంటే నల్లగా ఉన్న వాళ్ళందరూ తెల్లగా అయిపోతారు. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కూడా కొట్టండి. ఈ బహుమానం నాకే. ఇప్పుడు మన మధ్యలో ఎమ్మెల్యే గారు రాబోతున్నారు. చప్పట్లు కొట్టి వెళ్తాను. ఎమ్మెల్యే గారు వస్తున్నారు కదా, చుట్టుపక్కల బాంబులు ఏమైనా ఉన్నాయని ఎదుగుతున్నా. బాంబులు ఏం లేవు, కానీ మీ ఎమ్మెల్యే గారిని తీసుకుంటండి. ప్రజలందరూ చాలా బాధగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. 1 కేజీ బియ్యం 1 రూపాయి అంటే మీ దగ్గర చిల్లర ఉండదేమో అని 100 రూపాయలు చేశాను. గవర్నమెంట్ స్కూళ్ళలో ఎవరికి చదువు రావట్లేదని సీటు 1,00,000 రూపాయలు చేశాను. మీకు పుట్టబోయే పిల్లలకి కూడా ముందే సీట్లు తీసుకోండి, లేకపోతే మీకు సీట్లు ఉండవు. 1 అడుగు ముందుకేసి చాలా పథకాలను తెచ్చా. మీకు 15,000 ఈ బహుమానం నాకే. అక్కడికి వెళ్తే ఆలు కూర్చొనివ్వట్లేదు, ఇక్కడికి వస్తే మీరు వెళ్ళేళ్ళు అంటున్నారు. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరితో టాలెంట్ ఉంది, నీ దగ్గర ఏముంది? నా దగ్గర ఏం టాలెంట్ లేదు
నేనైతే ఎవరికైతే బహుమానం ఇవ్వాలనుకుంటున్నానంటే నేనైతే బహుమానం ఈ అబ్బాయికి ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ టాలెంట్ ఉంది. ఈ అబ్బాయికి ఏ టాలెంట్ లేదని అనుకుంటున్నారు కదా మీరందరూ. కానీ ఈ అబ్బాయికి ప్రార్థన చేసే టాలెంట్ ఉంది. మనకి ఏదైనా కావాలనుకుంటే మనం దేవుడిని అడగాలి. దేవుడిని అడగాలంటే మనం ప్రార్థన చేయాలి. లోకంలో ఎక్కువ కంటే దేవుడు మెన్నైన టాలెంట్ మనకి దేవుడు ఇస్తాడు. కాబట్టి నేను బహుమానం ఈ అబ్బాయికి ఇవ్వాలనుకుంటున్నాను.
సావిత్రి గారు మనవడు మనవరాళ్ళు వచ్చి చక్కటి డ్యాన్స్ చేస్తున్నారు కాబట్టి అందరూ చూడాల్సిందిగా కోరుతున్నాం. డాన్స్ వేస్తారు, అందరూ చూడాల్సిందిగా కోరుతున్నాం.
సాయంకాలం ఆరాధన ఉండదు. మధ్యాహ్నం నుంచి యూత్ ప్రాక్టీసెస్ ఉంటాయి, ఎవరు జాయిన్ అవ్వాల్సిన మనం చేస్తున్నాం. అదేవిధంగా 8 గంటల నుంచి రాత్రి 12 వరకు ఆ యొక్క వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది, కనుక గమనించండి. అదేవిధంగా సాక్ష్యాలు కూడా పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. 1వ తారీఖున ఉదయం 10 గంటలకు ఇదే స్థలంలో ఉంటుంది. ఆదివారం వస్తున్న ఆదివారం, మొదటి ఆదివారం వరకు ప్రభు వల్ల తను అడుగుతున్నారు, న్యూ ఇయర్ రోజు ప్రభు వల్ల ఉండాలా అంటే న్యూ ఇయర్ రోజు ప్రభు వల్ల ఉండదు, మొదటి ఆదివారం మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది, గమనించండి. సో ఇవి ప్రకటనలు. ఇప్పుడు అసలైన సమయానికి వచ్చాం. యాంకరింగ్ చేసిన ఉషశ్రీ కమ్, అందరు చప్పలు కొడుతూ అర్థం తెలియజేద్దాం. నుంచి యూత్ లోని జాయిన్ చేసిన అందరు చప్పలు కొడతా. ఓకే, నెక్స్ట్ ఓపెనింగ్ ప్రేయర్ చేసిన మనోరా, అందరు చప్పలు కొడతా అందరూ తెలియజేద్దాం. సుమన్ గారి పాప బ్లెస్సీ అండ్ తన పేరు అక్షిత, వాళ్ళిద్దరు కూడా చప్పలు కొడదాం. సావిత్రం గారి మనవరాలకి. ఇంకా బైబిల్ రీడింగ్ చేసిన ఆమెన్ బాబు, మధు, మోషే అండ్ దావీదు, రండి బాగా రండి. వర్షిప్ నడిపించిన ఆశ్రీ ఏంజల్స్, జూడీ అన్నిటికీ కూడా చప్పలు కొడుతూ ఆహ్వానిద్దాం. అద్భుతమైన వాక్యం అందించిన పాస్టర్ గారికి కూడా చప్పలు కొడుతూ అభినందన చేయాలి. వాక్యం తర్వాత ప్రార్థన చేసిన 5 ఫౌండేషన్ అయింది కనుక అలా కొంచెం అట్లే టాప్ 6కి లాస్ట్ చదువుతాను, ఎందుకంటే టాప్ 6 ఎక్కువ మంది ఉన్నారు. సో ముందు యోగు వేసిన జీవన్కి 35 మార్క్స్, 50కి చప్పలు కూడా తెలియజేద్దాం. యేసు ప్రభు వేసిన ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. విఖ్యాత్కి 35 మార్క్స్, 50కి చప్పలు కూడా తెలియజేద్దాం. లాజరస్ వేసిన హర్షితకి 35 మార్క్స్, అందరూ చప్పలు కొడదామని తెలియజేద్దాం. దెబోరా వేసిన ఖుషికి 35 మార్క్స్, అందరూ చప్పలు కొడదామని తెలియజేద్దాం. ఎస్తేర్ వేసిన అక్షితకి 35 మార్క్స్, అందరూ చప్పలు కొడదామని తెలియజేద్దాం. అదేవిధంగా నెక్స్ట్ లెవెల్లో 37 మార్క్స్ చప్పలు కొడదామని తెలియజేద్దాం. అదేవిధంగా మరియా వేసిన విన్ని 37 మార్క్స్, అందరూ చప్పలు కొడదాం. నెక్స్ట్ 38 యేసు ప్రభు వేసిన శ్రీయాంష్ 38 మార్క్స్, అందరూ చప్పలు కొడదాం. ఎలిజబెత్ వేసిన శ్రేష్ఠ 38 మార్క్స్, అందరూ చప్పలు కొడదాం. మిరియాం వేసిన గీతిక 38 మార్క్స్, అందరూ చప్పలు కొడదాం. ఓకే 39. ఇప్పుడు గాబ్రియల్ దూత వేసిన ప్రసన్న 39 మార్క్స్, అందరూ చప్పలు కొడదామని తెలియజేద్దాం. మరియా వేసిన ఆమని 39 మార్క్స్, అందరూ చప్పలు కొడదాం. ఇంకా లాజరస్ వేసిన మనోహర్ 39 మార్క్స్, అందరూ చప్పలు కొడదాం. సో ఇవి 30s అండి. 40s ఒక 2 ఉన్నాయి, వీళ్ళు 6th పొజిషన్లో ఉన్నారు. 40s 2 ఉన్నాయి. సో వాళ్ళిద్దరు ఎవరంటే హవ్వగా వేసిన ఆద్య, చప్పలు కూడా 40 మార్క్స్ వచ్చాయి. అదేవిధంగా హన్నాగా వేసిన తన్వి హన్నాగా వేసిన తన్వికి 40 మార్క్స్ వచ్చాయి, చప్పలు కొడదాం. ఇప్పుడు ఎప్పుడా నేను ఎదురు చూస్తున్న టాప్ 5 సుమారుగా 25 మంది వరకు పార్టిసిపేట్ చేశారు. ఇందులో టాప్ 5, ఎందుకంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు కాబట్టి టాప్ 5 తీయడం జరిగింది. మిగతా అందరికి టాప్ 3. ఇప్పుడు టాప్ 5. సో ఇంకెవరైనా వదిలేసానా ఇందులో? ఇంకెవరైనా వదిలేసాను? మీ పేర్లు ఎవరైనా చెప్పచ్చా? ఓకే అన్ని మిగిలిపోయిన తర్వాత ఓకే. సో ఓకే, ఇంకొక్కటే వదిలేసాను.